ద్వితీయోపదేశకాండం 8:3. ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి ఆకలి కలుగజేసి. హల్లెలూయా. ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేశాను అంటే దేవుడు కొన్నిసార్లు నీకు తెలియజేస్తున్నట్టు నిన్ను ఎందుకు అణిచివేస్తాడు తెలుసా? ఎందుకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎందుకు నీకు ఈరోజు ఫెయిల్యూర్స్ నీకు వస్తాయి తెలుసా? ఎందుకు నువ్వు ఆ ఉచ్చులో చిక్కుకుంటావు తెలుసా? ఒక వ్యక్తి ఒకసారి తప్పు చేసి బోన్లో పడ్డాడు కదా, రెండోసారి ఆ తప్పు చేయొచ్చా? వీళ్ళు చూశారు కదా, చుట్టూ ఉన్న వాళ్ళు చూశారు. సరే, ఆ వ్యక్తి పొరపాటున తప్పించుకున్నాడు అనుకుందాం, తిరిగి మన అక్కడికి వస్తాడా? ఒక్కసారి తప్పు చేసి మనము దేవుని చేతిలో మనం శిక్ష పొందినప్పుడు మనం అక్కడ పశ్చాత్తాపడాలా, చేసిన తప్పును విడిచిపెట్టాలా, రెండోసారి తప్పు జరగకుండా చూసుకోవాలి. మనం ఎట్లా అంటే, ఒకసారి ఒక తప్పులో దేవుడు నిన్ను శిక్షిస్తే నీవు ఆ తప్పుని పదే 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 చేస్తా అంటే అప్పుడు బయటకు వచ్చేసావు, అయిపోయింది. రెండోసారి మళ్ళీ అరే బయటకు వచ్చాను కదా, తప్పించుకున్నాను కదా, ఈ తప్పు మళ్ళీ జరగదు చెయ్యను అనుకుంటాం. కానీ మన బుద్ధి ఎట్లాంటిది కదా, కుక్కతోక వంకరన్నట్టు మనం ఎట్లా చేస్తామంటే పాపానికి పరిగెత్తుతూ ఉంటాం కదా. దేవుని వాక్యానుసారం జీవించమని దేవుడు ఎన్నిసార్లు ఇజ్రాయేలు ప్రజలను హెచ్చరించినా వారి బుద్ధి కుక్కతోక వంకరలాగా బ్లెస్ కాగానే మళ్ళీ వాళ్ళ పనులు మొదలు. అట్లనే ఈరోజు క్రైస్తవులైన మనము, దేవుని బిడ్డలైన మనము దేవుని మాటలు వింటూ బలపడుతూ విశ్వాసములు ఎదుగుతూ ఉన్నట్టుండి అపవాది మాటలు మనం వింటాం. ఎట్లా వింటున్నాము, ఏం చేస్తున్నాము అనేది పరిశుద్ధ గ్రంథము ద్వారా కొన్ని మాటలు మనం చూద్దాం. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుము. ఏం చేసుకోవాలంట? సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమన్నాడు ఇక్కడ పౌలు గారు? దినములు చెడ్డవి. మనం ఎలాంటి రోజుల్లో ఉన్నామో, నీ పక్కనే ఉంటూ నీకు తెలియకుండా నీకోసం గోతి తవ్వేవాడు ఉంటాడు. జాగ్రత్త. నీ పక్కనే ఉంటూ నీ పెళ్ళి చెడగొట్టే ఆడవాళ్ళని పక్కనే ఉంటారు. నీ కాపురాన్ని నాశనం చేసే వాళ్ళు నీ పక్కనే ఉంటారు. నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు నీ పక్కనే ఉంటారు. ఏమంటారు ఇలాంటి వాళ్ళని? ఏమంటారు అమ్మా? సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అన్నమాట. అవునా కదా? సాతానుడు సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు నీకు. నీవు ఎప్పుడైతే దేవుని మాటలు వింటూను బలపడుతుంటావో ఇంక అపవాది తట్టుకోలేడు. అపవాది వచ్చేస్తాడు. వచ్చేసి నీలోనికి వచ్చే ప్రతి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. ఎట్లా ఎత్తుకుపోతాడు? ఒక సంచి చేసుకొని వస్తాడా? చెప్పాలా? ఎట్లా వస్తాడు సాతానుడు? ఎట్లా తీసుకెళ్ళిపోతాడు నీ హృదయంలో నుంచి ఈ వాక్యాన్ని, నీ మనసులో విత్తబడిన ఈ వాక్యాన్ని ఎట్లా తీసుకెళ్ళిపోతాడు? ఏం లేదు, సింపుల్. నువ్వు వాక్యం వింటున్నావు కదా, నీ మైండ్లో ఇంకొక ఆలోచన వస్తుంది వెంటనే. అంటే మనం ఏమి వింటున్నామో దాన్ని డైవర్ట్ చేస్తాడు సాతానుడు. మన మనసును భారం చేస్తాడు. చాలాసార్లు నేను గమనించాను, చర్చికి వచ్చేటప్పుడే ఇంట్లో గొడవలు అవుతాయి. చర్చికి తయారైన తర్వాత చాలామంది ఈ మెట్టు దాకా వచ్చి కూడా బండి
ఇక్కడ దాకా కూడా మైండ్ ఎట్లుంటుందంటే వాళ్ళకి లోపలికి రావాలో వద్దా, వద్దులే, నువ్వు ప్రార్థన పర్రాలుగా ఉందాం అనుకున్నావు, దేవుని కోసం ప్రార్థన చేయాలను, కానీ నీ లోపల ఉన్న అహము ఏం చేస్తుందంటే నువ్వు ప్రార్థన చేస్తుంటే సాతాను ఎదిగో నువ్వు ఆమెతో మాట్లాడు, ఏమితో మాట్లాడుకో, ఏంటే వీళ్ళు ప్రార్థన చేస్తారు కానీ ఎదుటోళ్ళతో సమాధాన పడరండి. ఇట్లాంటి కొంతమంది ఉంటారు. నేను చెప్తున్నాను ఈరోజు, ప్రార్థన పరులు ఇతరులను క్షమించకపోతే వారి ప్రార్థన దేవుడు వినడు. ఒకటి ముసుకేసుకొని మంచిగా ప్రార్థన చేస్తారు. ఎంత గొప్ప ప్రార్థన అంటే నిజంగా పక్కన కూడా వెంటనే మారిపోయి బాప్తిజం తీసుకుంటాడు, కానీ వాళ్ళ జీవితం చూస్తే దేవుడు కూడా దగ్గర రానివాడు. పక్కనోడిని క్షమించరు. ఎందుకు తెలుసా? వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ లోపల ఒకటి కూర్చొని ఉంటాడు రెడీగా. వీళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా మంచోళ్ళండి. ఎంత మంచోళ్ళంటే సాతానుడు వచ్చి వాళ్ళ జీవితంలో కూర్చుంటాడు. ఉండు వెళ్ళమంటే ఫీల్ అవుతాడు కదా, సాతాను వెళ్ళిపోమంటే ఫీల్ అయిపోతాడు. మళ్ళీ ఇటు ఏసయ్య కావాలి, ఇటు సాతాను కావాలి కదా, ఇటు సీరియళ్ళు కావాలి, ఇటు సినిమాలు కావాలి. ప్రార్థన చేసుకోవడం చేత కాదు, కానీ సీరియళ్ళు కలిసి కూర్చొని చూస్తారు ఫ్యామిలీ అంతా. ఎంత ఉన్నతమైనటువంటి కుటుంబం అండి కదా, ఎంత బ్లెస్డ్ ఫ్యామిలీ కదా. దేవుని కోసము సంఘం అంత కుటుంబం అంతా రారంట, కానీ సీరియల్ మట్టుకు సినిమాల మట్టుకు అందరు కలిసిపోతారంట. థియేటర్లకి షికారులు పోతాం, ఫ్యామిలీ అందరూ ఉండాల. కానీ మందిరానికి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ వద్దు. ఎందుకు? బాగుపడతాడు. లోపల ఒకడు కూర్చుంటాడు కదా. ఇందాక నేను చెప్పినాను, సాతాను వద్దన్నారు, దేవుని వద్దన్నారు. దేవుని మాటలు కావాలి, సాతాను మాటలు కావాలి. ఎందుకంటే టైం వచ్చినప్పుడు ప్రైజ్ ద లార్డ్ అని వాక్యం చెప్తారు, పాటలు పాడతారు, వాక్యాన్ని చదువుతాము. కానీ ఇంకొక టైం వస్తుంది, వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు తిడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇదేనా క్రైస్తవ జీవితం? ఇది కాదంట, ఇది కాదు. అందుకనే ఇదిగో పౌలు భక్తుడు ముందుగానే చెప్పాడు, దినములు చెడ్డవి కాబట్టి సమయమును పోనీయక స్వద్యునుగు పరుచుకో. సమయాన్ని పోనివ్వకండి, కాలక్షేపము చేయకండి, వ్యర్థపరుచుకోకండి. సమయం ఉన్నప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని నీ జీవితాన్ని మార్చుకో. చర్చికి వెళ్ళడమో తప్పు కాదు, చర్చికి వెళ్ళి కూర్చోవడం తప్పు కాదు. చర్చికి వెళ్ళి వాక్యం వినకుండా ఇంటికి వెళ్ళడమే తప్పు. నేను వినను, ఆ బ్రదర్ దగ్గర నేను వెళ్ళను, ఆ పాస్టర్ దగ్గర నేను వెళ్ళను. ఎందుకంటే ఆ పాస్టర్ నన్ను తిడతాడు. ఎందుకు హాస్పిటల్కి వెళ్తాం? ట్రీట్మెంట్ తీసుకుంటాం. ట్రీట్మెంట్ తీసుకుని నొప్పి కాదా నీకు? ఇంజెక్షన్ వేసినప్పుడు మందులు వేసుకున్నప్పుడు చేదు ఉండవా? ట్రీట్మెంట్ నీ శరీరానికి అవసరం. అదేవిధంగా దేవుని వాక్యము వినడము ద్వారా నీ శరీరానికి జీవము దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము, అది క్రీస్తును కూర్చున్నటువంటి మాటలు వినటం వల్ల. అందుకనే మనుషును రొట్టెములు మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి ప్రతి మాట వలన జీవించును. టుడే వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్స్. ఈరోజు మన జీవితాన్ని మనం వ్యర్థపరచుకోవడం ఎట్లా అంటే, నీకు ఒక గోల్ ఉంది, ఒక మంచి పొజిషన్కి రావాలా, చదువుకుంటాం, ప్రయాసపడతాం, నీ తల్లిదండ్రులు అప్పులు చేశారు, శ్రమపడ్డారు, నిన్ను చదివించారు, కానీ నువ్వేం చేస్తున్నావు? దానికి తగ్గట్టు నువ్వు నీ ప్లాన్ లేదు కదా, నీకు నచ్చింది నువ్వు చేసుకొని బతికేస్తున్నావు. దేవుడు కూడా అంతే, నీకోసము కావాల్సిందంతా కూడా ఆయన త్యాగము చేసి నీకు ఇచ్చాడు, అంతే. దాన్ని నువ్వు కాపాడుకోమన్నాడు. కానీ ఈరోజు మనం చేసేది ఏంటంటే, దినములు చెడ్డవని తెలిసిన సమయాన్ని మట్టుకు మనం వృధా చేసుకుంటున్నాం. బ్రదర్, సిస్టర్, ఈరోజు నీ వయసు ఎంత? 10 ఏళ్ల కిందట ఇదే వాక్యము బోధించినప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్న నీవు ఈరోజు ఏ పరిస్థితి? అదే పరిస్థితిలో మారిందా? నీ పరిస్థితి మారలేదు. ఎందుకు మారలేదు? నీ మనస్సు మారలే, నీ హృదయం మారలే, నీ అలవాట్లు మారలే, నీ కోరికలు మారలే. అందుకే ఈరోజు మనము ఆలోచించాల్సినటువంటి పరిస్థితి మన ముందు ఉంది. ఎందుకంటే దేవుడు నరుణ్ణి ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో వారి కొరకు తపన పడ్డాడు. హల్లెలూయా.